దాని కనెక్టింగ్ పాయింట్ మళ్ళీ ఇవాళ దొరికింది. ఢాకా హోటల్లో సీనియర్ సిఐఏ ఆఫీసర్ ఆయన అక్కడ కనబడటం, నేపాల్ బార్డర్ దగ్గర ఒక అమెరికన్ ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో పెద్ద ఉగ్ర కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తుంది. కారణం ఏంటంటే ఫీల్డ్ మార్షల్ ఆయన లాస్ట్ ఇయర్ బిఫోర్ ఆపరేషన్ సింధూర్ మాట్లాడుతూ ఈసారి భారత్ మీద దాడి ఈస్ట్ నుంచి ఉంటుంది అన్నాడు, బంగ్లాదేశ్. ఆయనే హింట్ చేశాడు, అదాటిని చెప్పేసినట్టున్నాడు. ఇవన్నీ కనెక్ట్ చేస్తే ఉగ్ర కుట్రకి అక్కడ ఏదో ప్లాట్ఫామ్ రెడీ అయినట్టు అనిపిస్తుంది. ఏమంటారు? సో ఒక్కసారి మనము అమెరికా, చైనా ఈ రెండు దేశాలు కూడా భారతదేశానికి శత్రు దేశాలైనటువంటి అటు పాకిస్తాన్ని ఇటు బంగ్లాదేశ్ని శత్రు దేశాలని ఎందుకు అంటున్నానండి స్పష్టంగా చెప్తున్నాను. ఇంతకుముందు షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ భారతదేశానికి మిత్ర దేశంగానే ఉండింది. కానీ ఎప్పుడైతే అక్కడ రెజీమ్ చేంజ్ జరిగిందో, రెజీమ్ చేంజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంతకుముందు మొహమ్మద్ యూనస్ ఇంటరిమ్ చీఫ్గా ఉన్న సమయం కావచ్చు, ఇప్పుడు తారిక్ రహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కావచ్చు, ఈ రెండు కొంత పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి వెళ్ళిపోయాయి, చైనా అనుకూల ధోరణిలోకి వెళ్ళిపోయాయి. సో ఈ నేపథ్యంలో అటు చైనా ఇటు అమెరికా ఇద్దరూ కలిసి ఈ రెండు దేశాలని, అటు పాకిస్తాన్ని ఇటు బంగ్లాదేశ్ని వాడుకొని భారత్ ఎదుగుదలని ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ రెండు దేశాలకి ఏంటి ప్రాబ్లము అని అంటే కనుక నిజంగా మరి యుఎస్కి చైనాకి కూడా పడదు కదా అంటే కొన్ని గ్రౌండ్స్లో యుఎస్కి మనం కంటగింపుగా మారాం, కొన్ని గ్రౌండ్స్లో చైనాకి కంటగింపుగా మారాం. ఎట్లాగా అని అంటే కనుక చైనాకి ఎందుకు అని అంటే న్యాచురల్గానే చెప్తే చైనాకి మొదటి నుంచి కూడా మన అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, వాళ్ళకు 1 palm 5 fingers అంటారు. వాళ్ళ చాలా లాంగ్ టర్మ్ విజన్లో భాగంగా ఇటు లదాఖ్, సిక్కిము, నేపాల్ అండ్ భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ ఈ 5 వాళ్ళు కబలించాలనేది వాళ్ళ ప్లాన్. దానికి మేజర్గా అడ్డుకట్టగా ఉన్నది భారతదేశమే. ఇది మొదటిది. రెండోది ఏంటి అని అంటే కనుక చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ ఎదుగుతోంది. ఇప్పుడు యూరోపియన్ దేశాలు కానివ్వండి, గల్ఫ్ దేశాలు కానివ్వండి, ముఖ్యంగా మేజర్ దేశాలు ఆసియాన్ దేశాలు కావచ్చు, అందరూ కూడా చైనా డెట్ ట్రాప్లో పడకుండా, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, లేదా చైనాకు ప్రత్యామ్నాయంగా మనం భారత్ వైపు వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు యూరోపియన్ దేశాలు మనతో ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ కూడా దాంట్లో సంకేతమే. ఈ నేపథ్యంలో చైనాకి ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో చూస్తేనేమో భారత్ ఆల్టర్నేటివ్ అవుతోంది. రెండు మిలిటరీ పరంగా చూసినా కూడా ఇవాళ చైనాకి కాదని ఈవెన్ భారత్ నుంచి ఆసియాన్ దేశాలు ఇవాళ బ్రహ్మోస్ని కానీ లేకపోతే ఆకాశ్ తీర్ కానీ ఇవన్నీ కొనుగోలు చేస్తున్నాయి. ఇది చైనాకి సంబంధించిన కోణం. ఇక అమెరికాకి సంబంధించి చూసినట్లయితే అమెరికాకి కూడా భారతదేశము వాళ్ళ చెప్పు చేతల్లో ఉండడం ఇష్టం. సో భారత్ అనే కాదు, ఏ దేశమైనా సరే ఒక దేశం వాళ్ళ కంట్రోల్లో లేకపోతే, వాళ్ళ కంట్రోల్ లేకపోయినా ఇంకా వాళ్ళు ఎదుగుతూ ఉంటే, అంటే ఆత్మనిర్భరత, ఈ సెల్ఫ్ రిలయన్స్ ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా అక్కడ రెజీమ్ చేంజ్ చేసేస్తారు వాళ్ళు. సో వాళ్ళు మొదటి నుంచి అంతే. ఆ నాయకులు ఎవరైనా సరే ఆ దేశం గురించి ఆలోచించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడిని పక్కగా జరపడమే అమెరికా మొదటి నుంచి పెట్టుకున్నది. సో డీప్ స్టేట్ చేసేటువంటి యాక్టివిటీస్ ఈ విధంగానే ఉంటాయి. అందులో భాగంగానే ఈవెన్ షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించారు వాళ్ళు. షేక్ హసీనాని గద్దెదించి అక్కడ మొహమ్మద్ యూనస్ అనే ఒక పప్పెట్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టుకున్నారు అమెరికా. సో అమెరికాకి ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి సెంట్ మార్టిన్ ఐలాండ్ కావాలని అమెరికా అడుగుతోంది. సో సెంట్ మార్టిన్ ఐలాండ్ కోసం అని చెప్పేసి ఇటు మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అప్పగించారు అనేది కూడా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజుల్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. జూలై 25వ తేదీన సిఐఏ ఫార్మర్ సిఐఏ డైరెక్టరేట్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి, ఇంతకుముందు రిటైర్ అయ్యారు ఆయన, ఇప్పుడు రిటైర్ అయినటువంటి వ్యక్తి, సిఐఏ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ జెరాల్డ్ పి హ్యామిల్టన్, ఇతను ఢాకాలోని వెస్టిన్ హోటల్లో చెక్ ఇన్ అయ్యాడు. జూలై 25వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఉంటాడు అని ఒక వార్తా కథనం వచ్చింది. కానీ ఎన్ని రోజులు ఉన్నాడు, ఎందుకోసం వచ్చాడు అనేది చాలా కీలకమైన విషయం. ఏముంది ఏదో సిఐఏ ఆఫీసర్ గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఏ దేశంలోకైనా వెళ్ళొచ్చు కదా, ఎక్కడైనా ఉండొచ్చు కదా అని అంటే, సేమ్ ఢాకాలోని ఒక హోటల్లోనే ఒక సిఐఏ ఆపరేటివ్ హత్య జరిగింది అనే వార్తా కథనం కూడా 1 సంవత్సరం క్రితం మనం చూసాం. మీకు గుర్తుంటుంది వాసు గారు, SCO సమ్మిట్లో మోదీ గారు చైనాకి వెళ్ళినప్పుడు, చైనాలో ఉన్నప్పుడు రష్యా అధినేత పుతిన్ మోదీ గారిని కారులో కూర్చునేబెట్టి తీసుకెళ్లారు. ఒక 45 నిమిషాలు కారులోనే ఉండి చర్చలు జరిపారు. దే ఆర్ మూవింగ్ అరౌండ్. ఆ టైంలో ఈవెన్ మోదీకి అగేన్స్ట్ గా కూడా ఏదో ప్లాట్ జరిగింది, సిఐఏ ఏదో హత్య కుట్ర పన్నింది అనేది కూడా వార్తా కథనాలు వచ్చాయి. సో ఆ టైంలో ఎగ్జాక్ట్ అదే టైంలో ఢాకాలో ఒక సిఐఏ ఆపరేటివ్ చనిపోయాడని వార్త ఉంది.
ఓకే, అండ్ అంతేకాదు ఈ మొహమ్మద్ యూనస్ ఇంటరింగ్ చీఫ్ గా ఉన్న టైంలోనే కాక్సస్ బజార్ అని ఒక ప్లేస్ ఉంటుంది, చిట్టగాంగ్ లో ఉండే ప్లేస్, అది చట్టోగ్రామ్ లో ఉండేది. సో కాక్సస్ బజార్ ఏంటి అని అంటే రోహింగ్యాలకు ఎక్కువగా అక్కడ అడ్డా. సో ఆల్మోస్ట్ ఒక 8 లక్షల దాకా రోహింగ్యాలు ఉంటారు అక్కడ అనేది, రిఫ్యూజీస్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు అనేది ఒక అంచనా. సో అట్లాంటి రోహింగ్యాలో ఉండేటువంటి ఏరియాలో అమెరికా, యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేశాయి. ఢాకాలో అంటే బంగ్లాదేశ్ గడ్డ మీద యుఎస్ మిలిటరీ ప్రెజెన్స్ అనేది యుఎస్ వచ్చిన తర్వాతనే మొదలైంది. సో మళ్ళీ ఎందుకు ఈ మొదలవుతోంది అండ్ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ని వాళ్ళు అడుగుతున్నారు, ఇదొక అంశము. సో ఇవన్నీ ఢాకాలో గతంలో నెలకొన్నవే. అండ్ ఇప్పుడు ఈ రీసెంట్ గా ఏంటంటే సర్జియో గోర్, యుఎస్ అంబాసిడర్ టు ఇండియా, భారత్ కి రాయబారిగా ఉన్నటువంటి వ్యక్తి, అమెరికా రాయబారిగా ఉన్నటువంటి వ్యక్తి సర్జియో గోర్, ఆయన్నే ఈవెన్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా మొత్తానికి కూడా ఆయన హెడ్ గా చేశారు. గతంలో ఓన్లీ భారత్ అంబాసిడర్ గా ఉండే, 2025లో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయనను భారత్ కి అంబాసిడర్ గా చేశారు. భారత్ అంబాసిడర్ నుంచి ఆయన కొంచెం ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చి సర్జియో గోర్ ఇస్ ద హెంచ్మెన్ ఆఫ్ ట్రంప్ కదండి. ఎగ్జాక్ట్లీ హెంచ్మెన్ ఆఫ్ ట్రంప్. అండ్ ఆయన 2025 సెప్టెంబర్ ఆ టైంలోనే ఆయనని ఇంకొంచెం ప్రమోట్ చేసి కేవలం భారత్ మాత్రమే కాదు, ఇతను సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా మొత్తానికి స్పెషల్ ఎన్వాయ్ అని ఆయనను ప్రమోట్ చేశారు. సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా కూడా. సెంట్రల్ ఏషియా. సో అండ్ ఫస్ట్ ఆయన భారత్ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తిని సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా రిప్రజెంటేటివ్ గా లేదా స్పెషల్ ఎన్వాయ్ గా ఆయనని ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి. అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు ఈ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియాకి సంబంధించిన అన్ని దేశాలకి ఆయనకు వెళ్ళడానికి ఆస్కారం వచ్చింది. సో ఆయన సరిగ్గా మే నెలలో నేపాల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆగస్ట్ 1 కి బంగ్లాదేశ్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి సరిగ్గా వారం రోజుల ముందు అక్కడ వెస్ట్ ఇన్ హోటల్లో ఫార్మర్ సిఐఏ ఆపరేటివ్, సిఐఏకి సంబంధించిన కీలకమైన విభాగాల్లో పనిచేసినటువంటి ఒక ముఖ్యంగా క్లాండస్టైన్ ఆపరేషన్స్ చేసేటువంటి వ్యక్తి, ఈ పర్టికులర్ జెరాల్డ్ హామిల్టన్ అక్కడ ఢాకాలోనే ఉన్నాడు. సో ఇవన్నీ ఒకదానికి లింక్స్ ఉన్నాయి. మూడో అంశం కనెక్ట్ చేయాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఇక మూడో అంశం ఉంది. ఇదే టైంలో జూలై 24వ తేదీన నేపాల్ బార్డర్ నుంచి భారత్ లోకి అడుగు పెడుతున్నటువంటి వారిస్ పంజాబ్ దే అనే ఒక ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. సో ఆ వారిస్ పంజాబ్ దే టెర్రరిస్ట్ విక్రమ్జీత్ సింగ్, వీడు 2023లో పోలీస్ స్టేషన్ పేలుళ్లో ఇతనే కీలకమైనటువంటి పాత్రధారి. సో విక్రమ్జీత్ సింగ్ ని నేపాల్ బార్డర్ దగ్గర అరెస్ట్ చేశారు. అండ్ విక్రమ్జీత్ సింగ్ తో పాటు, విక్రమ్జీత్ సింగ్ అంటే అదేదో ఖలిస్తాన్కి అమెరికాకి ఏం సంబంధం అనుకోవడానికి లేదు, ఆ విక్రమ్జీత్ సింగ్ తో పాటు ఇంకొక యుఎస్ నేషనల్ కూడా ఉన్నాడు. యుఎస్ నేషనల్ ఎవరు అని అంటే అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది వాడికి. అతను టెర్రరిస్టే, ఖలిస్తానీ, పంజాబీ వాడే, మన్వీర్ సింగ్ ధిల్లాన్ అతని పేరు. అతను యుఎస్ నేషనల్. ఓకే. సో అతను అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఇంకో 2-3 కూడా అరెస్ట్ చేశారు. పేర్లు ఏంటి అని అంటే కనుక సురేష్ కుమార్ పాఠక్, దిలీప్ ఉపాధ్యాయ్ అండ్ ఆ పర్టికులర్ వెహికల్ డ్రైవర్ రాహుల్ కుమార్. వీళ్ళందరినీ 5గురిని అరెస్ట్ చేశారు. అందులో ఒకడు ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఉన్నాడు, ఇంకొకడు యుఎస్ నేషనల్ ఉన్నాడు. వీళ్ళు నేపాల్ బార్డర్ దగ్గర. నేపాల్ కి మరి బంగ్లాదేశ్కి ఏంటి లింక్ అని అంటే కనుక మీకు గుర్తుంటే సరిగ్గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కొంతకాలానికి బంగ్లాదేశ్ లో మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మంత్రిగా పనిచేసిన వాడు. అతనేం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఈ పర్టికులర్ మనము ఈస్ట్ నుంచి మనం దాడి చేయాలి, దాని మీద పాకిస్తాన్ మనం సపోర్ట్ చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకొకటి ఏమన్నాడంటే, షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ లో నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, బంగ్లాదేశ్ నుంచి చాలా మంది టెర్రరిస్టులు నేపాల్కి వెళ్ళారు, నేపాల్ ద్వారా భారత్ లోకి అడుగు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఏ క్షణమైనా సరే భారత్ లోకి నేపాల్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినటువంటి టెర్రరిస్టులు లోపలికి రావచ్చు అని చెప్పి ఇన్ఫిల్ట్రేట్ అయ్యే అవకాశం ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఈ రెండు, ఇంకోవైపు నేపాల్, వీటన్నిటికీ కనెక్షన్స్ చూస్తే అన్ని దేశాల్లో కూడా ఈ ప్రొటెస్టులు జరిగాయి. వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ప్రతిష్ఠించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్రాన్ ఖాన్ చైనాకు అనుకూలంగా ఉన్నాడు, అమెరికాకు పూర్తి వ్యతిరేకం.